హలో! వృత్తిపరమైన జీవితంలో ఒత్తిళ్లు, అకస్మాత్తుగా ఎదురయ్యే సవాళ్లు ఇవి ఎవరికైనా సహజమే కదా. అయితే ఆ తర్వాత ఒక బలమైన కమ్బ్యాక్ లేదా పునరాగమనాన్ని ఎలా ప్లాన్ చేయాలో విశ్లేషించే ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. వృత్తి నిపుణులు ఎవరైనా సరే కష్టకాలంలో సమర్థవంతంగా ఎలా వ్యవహరించాలో అనే దానిపై స్పష్టమైన అవగాహన కోసం మనం ఈరోజు లోతుగా చర్చించబోతున్నాం. ఒకసారి ఆలోచించండి. ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాటలు వింటే నిజంగానే కళ్ళు తెరుచుకుంటాయి. దశాబ్దాల కష్టం కేవలం 5 నిమిషాల్లో ఎలా ఆవిరైపోతుందో ఇది గుర్తు చేస్తోంది. కాబట్టి ఎవరైనా సరే తమ కెరీర్ను ఒక పద్ధతిలో నిర్వహించుకోవడం, అలాగే క్లిష్ట పరిస్థితుల్లో ఎమోషనల్ రెసిలియన్స్ లేదా భావోద్వేగ స్థితిస్థాపకతను కలిగి ఉండటం అనేది నాయకులకు ఎంత కీలకమో ఈ మాటలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈరోజు మనం ఒక 5 ప్రధాన దశల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా కెరీర్ ఎదురుదెబ్బలను ఎలా ఎదుర్కోవాలో చూసి, ఆ తరువాత ఇమోషనల్ ఇంటెలిజెన్స్ను పెంచుకోవటం, కెరీర్ సన్నద్ధతను ఆడిట్ చేయటం, కంబ్యాక్ వ్యూహాన్ని అమలు చేయటం, చివరగా వృత్తిపరమైన కీర్తిని ఎలా పునరుద్ధరించాలో చూద్దాం. అంతర్గతంగా మన భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో మొదలుపెట్టి, బహిర్గతంగా ఒక వ్యూహాన్ని ఎలా అమలు చేయాలో వివరించే ఒక లాజికల్ ప్రయాణమిది. సరే, ముందుగా మొదటి 2 విభాగాలు కెరీర్ ఎదురుదెబ్బలను ఎదుర్కోవటం మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను మెరుగుపరుచుకోవటం. కెరీర్లో దెబ్బ తగిలినప్పుడు దాన్ని అధిగమించటం కేవలం ఒక పని కాదు, అదొక మానసిక ప్రక్రియ. ఒక వ్యూహాన్ని అమలు చేయడానికి ముందు మన మనసును దానికి ఎలా సిద్ధం చేయాలో చూద్దాం. మన వృత్తిపరమైన ఎదుగుదలకు అతిపెద్ద విలన్ ఎవరంటే ఈ లీడర్షిప్ బర్నౌట్. ఇది ఏదో ఒకరోజు అబ్బా చాలా టయర్డ్గా ఉంది అనుకోవటం కాదు. సుదీర్ఘమైన ఒత్తిడి వల్ల వచ్చే భావోద్వేగ, మానసిక మరియు శారీరక అలసట. ఎప్పుడు నీరసంగా ఉండటం, పని పట్ల ప్రేరణ లేకపోవటం దీని ప్రధాన లక్షణాలు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, ప్రేరణ, తాదాత్మ్యం మరియు సామాజిక నైపుణ్యాలు, ఈ 5 లక్షణాలు మన ఒత్తిడిని నియంత్రించి బర్న్అవుట్ బారిన పడకుండా దాన్ని ముందుగానే పసిగట్టడానికి అద్భుతంగా కాపాడతాయి. ఇక్కడ మన ఆలోచనా విధానంలో ఒక ముఖ్యమైన మార్పు రావాలి. కెరియర్లో ఎదురుదెబ్బ తగిలింది అంటే అది కేవలం ఒక మలుపు మాత్రమే, ప్రయాణానికి ముగింపు కాదు అని గ్రహించాలి. సవాళ్లను శాశ్వతమైన ఆటంకాలుగా కాకుండా కొత్త దారిని వెతుక్కునే అవకాశంగా మనం చూడాలి. ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. కెరీర్ సన్నద్ధతను ఆడిట్ చేయడం. మానసిక సన్నద్ధత తర్వాత ఇక వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన సమయమిది. ఎటువంటి మొహమాటం లేకుండా మన కెరీర్ ప్రస్తుతం ఏ దిశగా వెళ్తోందో నిక్కచ్చిగా ఆడిట్ చేసుకోవాలి. సరిగ్గా ఒక కూడలిలో నిలబడినట్లు ఊహించుకోండి. ఎటు వెళ్లాలో తెలియని క్రాస్ రోడ్స్ అన్నమాట. భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఆ అంతర్గత ఆలోచనల నుండి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేదా రోడ్ మ్యాప్ రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది చేసే పెద్ద పొరపాటేంటో తెలుసా? ఎటు వెళ్లాలో తెలియక ఏవేవో కోర్సులు చేసేస్తూ గుడ్డిగా సర్టిఫికెట్లు కలెక్ట్ చేస్తుంటారు. కానీ నిజానికి జరగాల్సింది అది కాదు. మన కెరియర్కు నిజంగా అవసరమైన ఒక ప్రధాన నైపుణ్యాన్ని ఎంచుకుని దానిని 90 రోజుల్లో పూర్తిగా నేర్చుకోవడమే అసలైన పురోగతి. ఇదే టార్గెటెడ్ స్కిల్ స్ప్రింట్ అంటే. ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అస్పష్టమైన లక్ష్యాలు ఎప్పుడూ అస్పష్టమైన ఫలితాలనే ఇస్తాయి. కెరియర్లో స్పష్టత లేకపోవడం అనేది ఏదో వ్యక్తిగత లోపం కాదు, అదొక నిర్ణయం తీసుకోకపోవటం మాత్రమే. అందుకే కెరియర్ సన్నద్ధతలో మనం మొట్టమొదటి ప్రాధాన్యత మన దిశానిర్దేశాన్ని స్పష్టం చేసుకోవడమే. మరి ఈ అస్పష్టతను పోగొట్టాలంటే ఏం చెయ్యాలి? ఇక్కడే 30 రోజుల యాక్షన్ ప్లాన్ రంగంలోకి దిగుతుంది. అస్పష్టమైన ఆలోచనలను పక్కన పెట్టి వాటిని వెంటనే అమలు చేయగలిగే ప్రాజెక్టులుగా మార్చడానికి ఇది అత్యవసరం. వారం వారం మనం తీసుకునే చిన్న మరియు స్థిరమైన చర్యలే ఎంతో మెరుగైన ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. కంబ్యాక్ వ్యూహాన్ని అమలు చేయడం. ఇక్కడ నుండి అసలు వ్యూహాన్ని ఆచరణలో పెట్టే దశ మొదలవుతోంది. స్తంభించిపోయిన కెరియర్కు తిరిగి ఉత్సాహాన్ని ఎలా తీసుకురావాలో ఇక్కడ విశ్లేషిద్దాం. ఒక క్రమబద్ధమైన రికవరీ కోసం ఇక్కడ నిరూపితమైన 6 దశలు ఉన్నాయి. గతాన్ని నిశితంగా గమనించడం ద్వారా మొదలుపెట్టి మన దృఢత్వాన్ని పెంచుకుని, పాత వ్యూహాలను పక్కన పెట్టి వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని, చివరకు కొత్త రోడ్ మ్యాప్ను అమలు చేసే వరకు ఈ దశలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. ఈ సంఖ్యను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
సుమారు 70 నుండి 85% ఉద్యోగాలు కేవలం జాబ్ బోర్డుల ద్వారా కాకుండా వృత్తిపరమైన పరిచయాల ద్వారా అంటే నెట్వర్కింగ్ ద్వారానే భర్తీ అవుతున్నాయట. కాబట్టి ఈ దశలో మన నెట్వర్క్ ఆడిట్ అనేది అత్యవసరం. వ్యూహాత్మక నెట్వర్కింగ్లో ముఖ్యంగా ఈ 3 రకాల వ్యక్తులు ఉండాలి. మనకోసం అవకాశాల తలుపులు తెరిచే స్పాన్సర్లు, కష్ట సమయంలో సరైన దారి చూపే మెంటర్లు, అలాగే మనతో కలిసి ప్రయాణిస్తూ మద్దతునిచ్చే మిత్రులు మరియు సహోద్యోగులు. ఈ బంధాలను మనం చాలా వ్యూహాత్మకంగా పెంచుకోవాలి. మన సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో స్వయంగా అంచనా వేసుకోవడానికి ఇదొక అద్భుతమైన స్కోరింగ్ సిస్టమ్. స్కోర్ తక్కువగా ఉంటే అస్సలు కంగారు పడకుండా తక్షణమే స్పష్టత మరియు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. స్కోర్ మెరుగ్గా ఉంటే తదుపరి అవకాశాల వైపు దూసుకుపోవాలి. నిరాశపడకుండా ఏ అంశాలపై దృష్టి సారిస్తే బాగుంటుందో ఇది మనకు స్పష్టమైన దారి చూపిస్తుంది. ఇక మనం చివరి మరియు అత్యంత కీలకమైన విభాగానికి చేరుకున్నాం. అదే వృత్తిపరమైన కీర్తిని పునరుద్ధరించడం. కొన్నిసార్లు అనుకోని తప్పుల వల్ల మన పేరు ప్రఖ్యాతులకు మచ్చరావచ్చు. ఆ నష్టాన్ని తగ్గించి కీర్తిని తిరిగి ఎలా ప్రతిష్ఠించుకోవాలో చూద్దాం. పోయిన నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఏం చేయాలి? మొదటి మెట్టు మనం చేసిన పొరపాట్లకు 100% పూర్తి బాధ్యత వహించడం. ఎటువంటి సాకులు వెతకకుండా నిజాయితీగా క్షమాపణలు చెప్పడం. ఒక పక్కా వ్యూహాన్ని రూపొందించుకుని భవిష్యత్తులో అత్యంత నమ్మదగిన వ్యక్తిగా పేరు తెచ్చుకోవడమే ఇక్కడ కీలకం. ఇతరుల మీద నిందలు మోపడం లేదా కేవలం పైపైకి నటించడం ఇక్కడ అస్సలు పనికిరావు. నిజాయితీగా తప్పును అంగీకరించే నిజమైన వినయం మరియు కాలక్రమేణా నిరంతరం నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే పాడైన కీర్తిని తిరిగి నిర్మిస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. బహుశా ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ బాధాకరమైన ఎదురుదెబ్బే భవిష్యత్తులో మీరు సాధించబోయే గొప్ప విజయాలకు అసలైన పునాది అవుతుందేమో కదా. ఈ సానుకూల దృక్పథంతోనే మనం ముందుకు సాగాలి. కెరియర్ను సరైన దిశలో నడిపించుకోవడానికి ఈ విశ్లేషణ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.